తెలుస్తుంది. ఈ భూములకు రైతు భరోసా రాదు. అర్హత లేని భూముల జాబితాను సిద్ధం చేసిన అధికారులు పంచాయతీలో డిస్ప్లే చేసేందుకు కసరత్తు. శాటిలైట్ సపోర్ట్తో సాగుయోగ్యం లేని ల్యాండ్ల వివరాల సేకరణ, కొండలు గుట్టలు మైనింగ్ వెంచర్లపై ఆరా. దాదాపు 15 లక్షల ఎకరాలకు సాయం కట్టిక. ఏదైతే రైతు భరోసా కింద ఏ భూములకు రైతు భరోసా వర్తించదో అనే దానిపైన అయితే ఏదైతే సర్కార్ కసరత్తు చేసిన తెలుస్తుంది. ఇక శాటిలైట్ ఆధారంగానైతే సపోర్ట్ తోటి అయితే ఈ సాగు యోగ్యం లేని భూములను అయితే గుర్తించే పనిచేస్తుంది, గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అందుకు సంబంధించి ఏ భూములకైతే ఈ యొక్క రైతు భరోసా రాదు ఆ యొక్క గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేసేందుకైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక పారదర్శకత కోసం మాత్రం రైతు భరోసా స్కీమ్ కింద రైతు నగిలి బది చేసే ముందే సాగు యోగ్యతలోని భూముల వివరాలను బహిరంగపరచాలన్నట్టు. అంటే వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా మాకు రాలేదు మాకెందుకు రాలేదనే దానికన్నా ముందే డబ్బులు నగదును వేసే ముందే ఏ భూములకు రాలేదో వాటి వివరాలు మాత్రం ప్రతి పంచాయతీలో డిస్ప్లే చేసే విధంగానైతే ఎటువంటి అపోహలకు ఎటువంటి సందేహాలకు ఘర్షణలకు తావివ్వకుండా మాత్రం చేస్తున్నట్టుగా జాగ్రత్త పడుతున్నట్టుగానైతే ప్రభుత్వం ఈ యొక్క పంచాయతీల్లో ముందుగానే డిస్ప్లే చేసేందుకైతే ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దోస్త్ మేరా దోస్త్ బలపడుతున్న కాంగ్రెస్ ఎంఐఎం బంధం. తాజాగా రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ప్రశంసల జల్లు. పతంగి పార్టీపై ముఖ్యమంత్రి పొగడ్తలు.